కానీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నిధుల లేమితో సతమతం అవుతుంది, ప్రోగ్రామ్స్ కూడా సరిగా చేయలేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో అంటే అధికార పార్టీ యొక్క ధన ప్రభావం కానివ్వండి, లేదా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ముందు కాంగ్రెస్ నిలబడలేదు అనేటువంటిది ఒక అభిప్రాయం కూడా ఉన్నది. అట్లా కాదండి, అట్లా అనుకుంటే 2014లో మేమే అధికారం ఉండేయండి. అప్పుడు ధన ప్రభావం మా దగ్గరనే ఉండని ప్రజలు అనుకోవచ్చు, పత్రికలు కూడా అనుకోవచ్చు. అప్పుడు మేము గెలవలేకండి. మరి అప్పుడు టీఆర్ఎస్ దగ్గర నిధులు ఉంటాయని ఎవరో ఎక్స్పెక్ట్ కూడా చేయరు, మరి వాళ్ళు గెలిచారు కండి. కేవలం ధన ప్రభావం అయితే 2014 ఎలక్షన్లో మేము కూడా గెలవాలి. అలాగే టీఆర్ఎస్ దగ్గర ఈరోజు ధనం ఉంది, బాగా ధన ప్రభావంతో 2019 ఎలక్షన్ వాళ్ళు ఖచ్చితంగా గెలవాలి. 2019 ఎలక్షన్ గెలవాలి, 2024 ఎలక్షన్ కూడా గెలవాలి. అంటే ధన ప్రభావం అనేది 1% 2% ఉపయోగపడుతుంది, అంతేగాని మొత్తం ఉపయోగపడేది. సో అంటే మనీ ఈజ్ నాట్ ది క్రైటీరియా అంటారు కాదండి, ఎలక్షన్స్లో కాదండి, ఇట్స్ ఓన్లీ సెకండరీ. అంతే అండి. సో అంటే ఇప్పుడు అంటే రాజకీయాల్లో ఆల్ సెడ్ అండ్ డన్ కాస్ట్లీగా మారిపోయినటువంటి వాస్తవం ఉంది. ఫుల్ టైం అది నేను ఒప్పుకుంటా అండి, రాజకీయాలు కాస్ట్లీగా మారిపోయినాయి. రాజకీయాల్లో పోటీ చేసిన అభ్యర్థులకు చాలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అది 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 ఓపెన్ సీక్రెట్, దాన్ని ఒప్పుకుంటా. కానీ కేవలం డబ్బే ఎలక్షన్లకు గెలిపిస్తుందని చెప్పేసి అనుకోను. సో మీకు 2019 అదే 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి మీకు పిలుపు రాలేదా? వచ్చింది, టీఆర్ఎస్ నుంచి పిలుపు వచ్చింది, కానీ టీఆర్ఎస్లోకి మేము పోలేదు. అంటే ఆహ్వానం అయితే వచ్చింది మాకు. సో అంటే ఒక కాంగ్రెస్ కార్యకర్తగా మీరు కాంగ్రెస్లో ఉండిపోతారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలోనే, ఇక ముందు కూడా ఉండిపోతాయి. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మమ్మల్ని రమ్మని మాకు అడిగారు, మేము పోలేదు. ఇప్పుడున్న కొద్ది కాంగ్రెస్ మనుషులు, అంటే కొద్ది కాంగ్రెస్ మంది నాయకులలో 32 సంవత్సరాలు 33 సంవత్సరాలు ఒకటే పార్టీలో కంటిన్యూ అయిన కొద్ది మందిలో నేను ఒకనండి ఇప్పుడు. సో మీరు ఇందాక చెప్పారండి, అంటే మీకు కేవలం పాదయాత్రలో అంటే ప్రజల్లో ఒక అపోహ ఉంది, రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో పార్టిసిపేట్ చేసిన అందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, లేకపోతే ఉడా చైర్మన్లు, తుడా చైర్మన్లు ఇట్లాంటి పదవులన్నీ వచ్చినాయి అనేటువంటిది చెప్పారు. కానీ మీరు చెప్తున్నారు ఇంకా అంతకు ముందు నుంచి కూడా మీరు పార్టీలో యాక్టివ్గా ఉన్నానంటారు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు? నేను ఇప్పుడు దాదాపు 33 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండబట్టి. ఫస్ట్ 1985లో ఎన్ఎస్ఐ జనరల్ సెక్రటరీగా ఉన్నా. 1986లో 21 సంవత్సరం వయసు నాకు. అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. అప్పుడే జిహెచ్ఎంసీకి కార్పొరేటర్గా ఎన్నికైన నేను. అప్పటి నుంచి నేను యాక్టివ్ రాజకీయాల్లో, ఫుల్ టైం రాజకీయాల్లో ఉన్నాను అప్పటి నుంచి. అంటే సుధీర్ కుమార్ గారు అప్పుడు, సుధీర్ కుమార్ గారు కూడా ఇంకా అప్పుడు ఏం లేరండి అప్పటికి. 1988లో ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడు. నేను 86లోనే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ అయ్యా. ఓకే. నేను, ముఖేష్ గారు, ఇప్పుడు మా సీనియర్ నాయకులైన రేణుకా చౌదరి గారు, మేమందరం కార్పొరేటర్లుగా ఉంటాం. అప్పుడు ఆమె కూడా మాతో పాటు కార్పొరేటర్గా, బంజారా హిల్స్ కార్పొరేటర్గా ఉండే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా రాజకీయ ప్రయాణం. అప్పటి నుంచి ఇప్పటి వరకు 32 సంవత్సరాల వరకు పార్టీలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఏ ముఖ్యమైన కార్యక్రమం అయినా కానీ మా పాత్ర ప్రధానంగా ఉంటుండే. ముఖ్యంగా జనాన్ని సమీకరించే పాత్ర మాది ఉంటుండే అండి. జనాన్ని ఎక్కడ ఏ ప్రోగ్రాం అయినా మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సమీకరిస్తూనే ఉన్నాం. ఈ 32 సంవత్సరాల నుంచి ఏ రోజైతే సమీకరించలేని పరిస్థితికి వస్తామో ఆ రోజు పార్టీ వదిలిపెడతాం, సైలెంట్గా రాజకీయాలు మానేస్తాం, ఇంట్లో కూర్చుంటాం. మా పద్ధతి పాలసీ ఏంటంటే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, పార్టీలో ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా యాక్టివిటీస్ చేసినప్పుడు జనాన్ని తీసుకురావాలి, తీసుకొచ్చే శక్తి ఉండాలి. ఆ శక్తి ఎప్పుడు కూడా కోల్పోవద్దు, కోల్పోయినప్పుడు మనం తప్పుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా అంటే, మేము వచ్చడమే చాలా కాంగ్రెస్ పార్టీకి చాలా గొప్ప విషయం, మేము వచ్చడే చాలా గొప్ప విషయం, మేము ఇంకా జనాన్ని ఎందుకు తీసుకురావాలన్న ఫీలింగ్ చాలామందిలో వచ్చింది. వాళ్ళు పెద్ద నాయకులు ఏం కాదు, మరి వాళ్ళు కూడా ఒకటోసారి 2 టర్మ్లు గెలిచిన వాళ్ళే, మంత్రులు అయిన వాళ్ళే. అంటే ఇది కాంగ్రెస్ కల్చర్ అంటారా, లేకపోతే వాళ్ళ కల్చర్ అంటారా? ఇది వాళ్ళ కల్చర్ అండి, కాంగ్రెస్ కల్చర్ కాదండి, ఇది వాళ్ళ కల్చర్. కాంగ్రెస్ కల్చర్లో ఆటుపోట్లు చాలా సందర్భాల్లోనే, గతంలో మేము 10 సంవత్సరాలు మేము రూలింగ్లో లేకుంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నో రకాల పోరాటాలు చేసినాము, విద్యుత్ ఛార్జీల మీద చేసినాము, ఫైరింగ్లు అయినాయి, జైళ్ళల్లో పోయినాము, అన్ని రకాల పోరాటాలు చేసినాము. అప్పుడు మాది చాలా స్ట్రాంగ్ కార్యకర్తల నెట్వర్క్. ఇప్పుడు కూడా కార్యకర్తల నెట్వర్క్, కానీ ఇప్పుడు ఈ కొత్త పోకడ వచ్చింది. మేము రావడమే కాంగ్రెస్ పార్టీకి గొప్ప, మేము వస్తే ఇంకా మేము కార్యకర్తలను తీసుకురావాలన్నా, మేము మొబిలైజ్ చేసుకురావాలన్నా అనే విధంగా ఉన్నది. రెండవది, ఒక చెడ్డ సాంప్రదాయం ఏమొచ్చిందంటే కాంగ్రెస్ పార్టీలో
స్టేజ్ మీద కూర్చునే వాళ్ళందరూ కూడా దాదాపు ఒక మీటింగ్ అయితే 200 మందిని కూర్చోబెడతారు స్టేజ్ మీద. అంటే ఈ బహునాయకత్వం అనేది కాంగ్రెస్ పార్టీకి కొంచెం మటుకు ఆరోగ్యకరమైన చాలా మటుకు నష్టం చేస్తుంది. ఇప్పుడు పెద్ద ఇంపార్టెంట్ మీటింగ్ అయితే అండి, ముఖ్య వక్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాట్లాడే వరకు జనం దాదాపు 70-80% వెళ్ళిపోతారు. అంటే మైక్ దొరికితే మాట్లాడే వారి సంఖ్య చాలామంది అయిపోయింది. అంటే మైక్ టైసన్ అంటారు మేమందరం. అంటే మైక్ దొరికితే మైక్ దొరుకుడే అదృష్టంగా భావిస్తారు, పోరాడతారు మైక్ దొరకాలని చెప్పేసి. వాళ్ళంతలో వాళ్ళు గొప్ప వక్తలు అనుకుంటారు, కానీ వాళ్ళ స్పీచ్ని చాలామంది వెళ్ళిపోతుంటారు. అదే వాళ్ళకు గ్రహించరు. మేము నాయకులు మేము మాట్లాడాలని చెప్పేసి అంటారు. కనీస పరిజ్ఞానం ఉండదు. అంటే మేము మాట్లాడుతున్నాం, జనం వెళ్ళిపోతున్నాం, నా తర్వాత ఇంకో 10 మంది మాట్లాడాలి, వాళ్ళందరూ కూడా ముఖ్యమైన వక్తలు, వాళ్ళు మాట్లాడేదాకా జనం ఉండాలి అన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా ఈ నాయకులు